నిమ్స్లో న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. లైవ్ ద్వారా చూద్దాం. రాష్ట్ర ఆరోగ్య తెలంగాణగా రూపుదిద్దుకున్నది. తెలంగాణ ఉద్యమ కాలంలో నుంచే సీఎం కేసీఆర్ గారికి నిమ్స్తో అవినాభావం సంబంధం ఉంది. అందరికీ తెలిసినట్టుగా 2009లో రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి మృత్యు నోట్లో తలపెట్టినప్పుడు నిమ్స్ వైద్యుల విశేష సేవల వల్ల తిరిగి స్వస్థత పొంది ఆరోగ్యవంతులయ్యారు. ఉద్యమం కొనసాగించారు. ఆ అనుబంధమే నిమ్స్ మరింత వికసించడానికి నేడు ఉపకరిస్తున్నది. నిమ్స్ ఆసుపత్రి 1960లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో బొక్కల దవాఖానగా రూపుదిద్దుకున్నది. ప్రముఖ వైద్యులు మెట్టు రంగారెడ్డి గారి మార్గదర్శకత్వంలో రూపుదిద్దుకున్నది. తర్వాత ఇన్స్టిట్యూట్ కల్చర్ను పుణికిపుచ్చుకున్నది. క్రమంగా నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్గా అవతరించింది. తెలంగాణ ఏర్పడిన నాటికి నిమ్స్లో 900 పడకలు మాత్రమే ఉండేటివి. సీఎం కేసీఆర్ సార్ ప్రోత్సాహంతో 1500కు పెరిగాయి. గతంలో సంవత్సరానికి 2000 ఇన్పేషెంట్లు ఉంటే ఈ 9 ఏళ్లలో రెట్టింపు అయ్యాయి. శస్త్రచికిత్సలు 108% పెరిగాయి. వైద్య బోధనా సిబ్బంది 111 నుంచి 306కు చేరింది. అంటే 3 పెరిగిందని అర్థం. పీజీ స్టూడెంట్స్ సంఖ్య సంవత్సరానికి 82 నుంచి 169కి పెరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా 6 విభాగాల వైద్య సేవలు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్యశ్రీ సేవల్లో రాష్ట్రంలోని అత్యధిక చికిత్సలు అందిస్తున్న సంస్థగా నిమ్స్ ముందు స్థాయిలో ఉన్నది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు హరీష్ రావు గారి చొరవ వల్ల నిమ్స్లో కార్పొరేట్ వైద్యాన్ని తలదన్నే అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ సార్ నిర్ణయం వల్ల కిడ్నీ, హార్ట్, లివర్, బోన్ మ్యారో, లంగ్ ట్రాన్స్ప్లాంట్